చాలా అవగాహన వారికి. ఆ తర్వాత కలిసినప్పుడు కూడా అప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి కూడా నాతో మాట్లాడారు ఆయన, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అలాగే గత సంవత్సరం ఏప్రిల్లో మా గురువు గారు చంద్రశేఖర్ శివరామన్ గారు వెస్ట్ మారేట్పల్లిలో ఉండేవాళ్ళు. శ్రీ చంద్రశేఖరేంద్ర సంగీత ఎడ్యుకేషనల్ సొసైటీ గారి త్యాగరాజ ఆరాధనకి బాలకృష్ణ ప్రసాద్ గారిని పిలిపించి ప్రోగ్రాం పెట్టిస్తే దేవాలయం మొత్తం నిండిపోయారు. 2000 మంది పైన నిండిపోయారు. అసలు కాళ్ళు ప్రోగ్రాం అయిపోయింది, 3 గంటలు 3 నిమిషాల్లో గడిచిపోయారు. అందరికీ ఫోన్ చేశారు, వెళ్ళిపోయారు చాలామంది. అందరికి కదలడానికి రావట్లేదు, కాళ్ళు గట్టిగా పట్టేసి రాళ్ళలాగా అయిపోయి పాపం కదలడానికి రాకపోతే గబుక్కున కుర్చీ వేసి అతి కష్టం మీద ఆ కుర్చీలో కాళ్ళు పెట్టి ఒత్తుతూ కూర్చున్నాం, నేను ఇంకొక అబ్బాయి, ఎవరో తెలియదు. అప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను అడిగాను అనమాట, మీకు కోపం రావట్లేదా అండి అని. ఎంత అమాయకంగా అడిగాను, స్వామి మీద మీకు కోపం రావట్లేదా అని. అంటే ఎందుకమ్మా కోపము అంటే లైఫ్ మొత్తం స్వామికే డెడికేట్ చేశారు. లేచింది మొదలు నిద్రలో కూడా బహుశా మీకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు మీకు ఇలా కాళ్ళు కదపలేనంత నొప్పి ఈ స్థితిలో మిమ్మల్ని తీసుకొచ్చినందుకు మరి వెంకటాచలపతి అని పాడితే పాపాలు పోతాయంటారు, శాపాలు పోతాయంటారు. మరి ఇంత నొప్పి అవుతుంది మీకు, కోపం రావట్లేదా అని అంటే ఒక మాట అన్నారు వారు, చాలా బాగా గుర్తు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అన్నమాచార్య ప్రాజెక్టులో మొదటి తరం వాళ్ళు, రాగి రేకుల్ని పరిష్కరించిన మహానుభావులు. జీవితం అంతా ఒక్క రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటాచలపతికి ఆస్థాన విద్వాంసులు అనిపించుకోవాలి అన్న కోరిక. ఆఖరి నిమిషాల్లో పివిఆర్కే ప్రసాద్ గారు అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి ఆయన గారికి స్వామి నుంచి అనుమతి వచ్చి అవుట్ ఆఫ్ వే వెళ్ళి లాస్ట్ కొన్ని నిమిషాల పాటు మాత్రమే వారికి అదృష్టం దక్కింది. మెడలో $1 వేస్తారు, ఒక లెటర్ ఇస్తారు అఫీషియల్గా, అది పట్టుకొని కన్నుమూసారు. వాళ్ళు జీవితం అంతా ఎదురు చూస్తారమ్మా, నాకు అంత అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు నేను స్వామికి సేవలో ఉన్నాను, జీవితం అంతా వారి సేవలో ఉన్నాను, అది నాకెందుకు అని అడిగితే ఇది నాకెందుకు అని అడగాలి అని చెప్పేసి. అంటే కష్టం వస్తే తిట్టేసుకుంటాం భగవంతుని, అలా కాకుండా ఒక స్థితప్రజ్ఞత, పాడామా వెళ్ళామా చప్పట్లు కొట్టించుకున్నామా డబ్బులు తీసుకున్నామా కాదు, ఒక అన్నమయ్య పాట ఒక పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఒక మనిషిని ఎలా తీర్చిదిద్దుతుంది. వాడి గురువు గారు నేదులూరి గారి పట్ల వారి గౌరవం ఎంత అపురూపం. అసలు వీలైతే యూట్యూబ్లో చూడండి, హరి సంకీర్తనం ప్రోగ్రామ్ ఎపిసోడ్స్లో ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో. ఇవన్నీ కూడా అంటే ఈ కార్యక్రమంలో జనరల్గా అందరూ పాడేస్తూ ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. కానీ శ్రీరామదండ తరపున మేము మాకు వారితో ఉన్న అసోసియేషన్, వారి కీర్తనలు నేర్చుకుంటున్నప్పుడు మాకు కలిగిన అనుభవం, అలాగే వారి 77వ జన్మదినం కాప్రాలో జరిగినప్పుడు మాలో ఒక 20 మందికి వెళ్ళే అవకాశం దొరికింది కీర్తనలు ప్రాక్టీస్ చేసుకొని. మా అందరి అనుభూతి ఎలా ఉంది అనేది చెప్తూ మా భావన కుసుమాలని వారి పాదాల వద్ద అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. అందుకోసమనే ఇంత ఉపోద్ఘాతం చెప్పాను అన్నమాట.